నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యూట్యూబర్ పల్లవి గారు. ఇట్లా అంటే చాలా మంది తెలవకపోవచ్చు. పల్లవి ట్రెండింగ్ బ్లాగ్స్. ఎస్, అట్లా అంటే చాలా మంది గుర్తుపడతారు. ప్రస్తుతం ఆవిడే మనతో పాటు ఉన్నారు. చాలా తక్కువ టైంలోనే క్వాలిటీ వీడియోస్ ఇస్తూ, రీల్స్ ఇస్తూ కూడా ప్రస్తుతం యూట్యూబ్లో అయితే దూసుకుపోతున్నారు. మనతో పాటు ఉన్నారు. అసలు ఛానల్ ఎట్లా స్టార్ట్ చేశారు, చేయడానికి వెనక కష్టపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఆవిడ టార్గెట్ ఏంటి, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి పల్లవి గారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. నమస్తే. అసలు 1 ఇయర్లోనే చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తూ కూడా, క్వాలిటీ కంటెంట్ ఇస్తూ కూడా ప్రతిదీ ఉంది మీ ఛానల్లో. ఏందంటూ లేదు. కుకింగ్ ఉంది, వ్లాగ్స్ ఉన్నాయి, అట్లాగే మీరు పర్చేస్ చేసిన మంచి మంచి ఐటమ్స్ షేర్ చేసుకుంటున్నారు. మోస్ట్ ప్రాబ్లీ మీ అబ్బాయి కూడా, చిన్న బాబు, అతనితో కూడా చేయిస్తున్నారు. అసలు స్టార్ట్ చేసే ముందు ఏం ఆలోచన చేశారండి? యాక్చువల్లీ ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ కరోనా స్టార్టింగ్ ఇయర్ ఉంది కదండి, అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ అప్పుడు ఇంకా వీలు అవ్వలేదు. నెక్స్ట్ కరోనా 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్, ఇలానే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ యూట్యూబర్, చిన్న యూట్యూబర్, తను చెప్పింది అన్నట్టు, ఇట్లే మా ఇంటి దగ్గరకు వచ్చేసి ఏం చేస్తుంటావు నువ్వు అంటే, నేను స్టిచ్చింగ్ చేస్తుంటానండి అని చెప్పాను. అంటే సరే మీరేం చేస్తుంటారంటే యూట్యూబర్ అని చెప్పారు. అంటే యాక్చువల్లీ నేను ఒక 4 years కిందనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు అప్పుడు వీలు అవ్వలేదు. ఇంకా నేను కూడా స్టార్ట్ చేయాలని ఉంది నాకు కూడా అని అంటే, సరే అని చెప్పేసి ఆమె చేయమని చెప్పేసి చెప్పారు. ఓకే అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. ఆమె హెల్ప్ వల్ల స్టార్ట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ అది స్టార్టింగ్ లో నేను టైలరింగ్ వీడియోస్ మాత్రమే పెడదాం అన్నట్లు స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మా వారికి నేను కనిపించడం అంత ఇష్టం ఉండదు వీడియోస్లల్లా, అందుకని చెప్పేసి నేను ఓన్లీ టైలరింగ్ వీడియోస్ ని మాత్రమే పెడదాం అన్నట్టు అనుకున్నాను. కానీ ఇంకా అవి నాకు అంతా పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అట్లా వీలు అవ్వలేదు. ఇంకా కొన్ని రోజుల తర్వాత దాన్ని తీసేసి పల్లవి టైలరింగ్ ని ట్రెండింగ్ కి మార్చేసాను. ట్రెండింగ్ బ్లాగ్స్ అని చెప్పేసి మార్చేసాను. ఇంకా డైలీ బ్లాగ్స్, ఇంకా ఇంట్లో ఇంకా బయటికి వెళ్తే, ఇంకా నెక్స్ట్ పూజలు అలాంటివి, ఇంకా ఫెస్టివల్స్ అట్లా వస్తే అన్ని డైలీ బ్లాగ్స్ అట్లా పెడుతున్నాను. ఇంకా వంటలు కూడా. మామూలుగా టైలరింగ్ చేసేవాళ్ళ మీరు? టైలరింగ్ చేసేవాడిని. మరి టైలరింగ్ టు ఇట్లా ట్రెండింగ్ వ్లాగ్స్ వరకు వచ్చేటప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏంటి? మీ హస్బెండ్ కావచ్చు, లేకపోతే మీ అత్తమామలు, పేరెంట్స్ ఎట్లా? మా అత్తమామలు అయితే లేరండి. మా హస్బెండ్, మేము, మా 2 పిల్లలు. మా వారు హెల్ప్ చేస్తారు. అంటే హెల్ప్ అంటే సపోర్ట్, నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేసేయి అని చెప్పేసి చెప్తుంటారు. ఇంకా కాకపోతే కనిపించకూడదు, కనిపిస్తే నెగిటివ్ కామెంట్స్ అట్లా వస్తాయి, కనిపించకూడదు అని చెప్పారు. సరే అని చెప్పేసి కనిపించకుండా ఏదైనా చేసుకొని ఇష్టం అన్నారు. ఓకే అని చెప్పారు, అందుకని చెప్పేసి స్టార్ట్ చేశాను. మరి ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ మామూలుగా కూడా వస్తూ ఉంటాయి కదా, ఎప్పుడన్నా ఫేస్ చేస్తారా, ఇబ్బంది పడ్డారా అట్లా? అంటే కొన్నిసార్లు వచ్చినాయి, కానీ ఇంకా లైట్ తీసుకున్నాను నేను, ఇంకా ఎక్కువ పట్టించుకోలేదు. కొన్ని అట్లా నెగిటివ్ వస్తే కొన్ని పాజిటివ్ గానే వచ్చినాయి, అందుకని చెప్పేసి లైట్ తీసేసుకున్నాను. ఓకే. మామూలుగా మిగిలిన ఛానల్స్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? చేస్తుంటా. ఎక్కువ ఏం చేస్తూ ఉంటారు? నేను ఎక్కువ బ్యాంకాక్ పిల్ల, ఇంకోటి స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్, వీళ్ళే ఎక్కువ చూస్తుంటాను. వాళ్ళు కూడా రెగ్యులర్ గా బ్లాగ్స్ పెడుతుంటారు కదా, వాళ్ళే చూస్తుంటాను. వాళ్ళే చూస్తూ కొంచెం ఇంకా నేను ఇంకా వాళ్ళలాగా చేయాలి అన్నట్లు ఆలోచిస్తుంటాను. యూట్యూబ్ ఇంట్రెస్ట్ తో పెట్టినా కూడా ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంటది కదా, సో మీరు టైలరింగ్ నుంచి కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చే ఇన్కమ్ ఎట్లా ఉంది? వాస్తవంగా చెప్పండి, ఎంత ఇన్కమ్ వస్తుంది? ప్రెసెంట్ అయితే ఇన్కమ్ ఏం లేదు. లేదా? లేదు. మానిటైజేషన్ అవ్వలేదా? ఆ మానిటైజేషన్ అంతా అయిపోయింది, ప్రెసెంట్ అయితే ఇంకా రాలేదు, ట్రై చేస్తున్నాను. మామూలుగా ఇంకా ఎవరిని ఇన్స్పిరేషన్ గా అనుకుంటూ ఉంటారు అంటే, నేను ఆ స్థాయికి వెళ్ళాలని? ఎందుకంటే ఇప్పుడు 1.97 సంథింగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, సో ఇంకా అట్లాంటి టార్గెట్ ఏముంది? నాకు స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ లాగా, ఆమె లాగా కొంచెం ఇంకా అంత గ్రోత్ కి ఎదగాలని ఉంది. ఓకే. అలా వీలైనంత వరకు ట్రై చేస్తాను ఆమెలాగా చేయడం, అంటే వాళ్ళలాగా కొద్దిగా ఎదగాలని ఉంది. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 10th వరకు చదివాను. ఓకే, 10th వరకు చదివారు. కానీ మరి ఇంకా లేటెస్ట్, ఓకే గుడ్, తెలుగు మీడియం నుంచి వచ్చి ఇప్పుడు ఇట్లా ట్రెండింగ్ బ్లాగ్స్ అని చెప్పి ఇట్లా వెళ్ళడము, ఫర్దర్గా ఇంకా బాగా చేయాల్సి ఉంటుంది కదా, ఎక్కువ కంటెంట్ కానీ. మరి అంత ఆలోచించి స్టార్ట్ చేసేటప్పుడు అంత ఆలోచించి చేశారా? కష్టపడదాం అని అనుకున్నాను. ఓ గుడ్. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా కష్టపడి చేద్దాం, ఇంకా వీలైనంత వరకు నేను కొత్త వీడియోస్ ని అందిద్దామని అనుకుంటున్నాను, వీలైనంత వరకే అనుకుంటున్నాను. మీ వీడియోస్ కొన్ని చూసినప్పుడు, షార్ట్స్ చూసినప్పుడు ఒక కామెంట్ నన్ను బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మేడం కనిపించి చేయించవచ్చు కదా అని చాలా మంది, 1-2 అని చాలా మంది కూడా ఇట్లా అడిగారు కదా.
సో మరి వాళ్ళందరికీ ఇప్పుడు సుమన్ టీవీ తరఫున చెప్పండి, ఎప్పుడు కనిపించి చేస్తారు వ్లాగ్స్ మరి? ఫస్ట్ వీడియో ఇదే నేను కనిపించడం. ఓ ఫస్ట్ నేను ఇన్ని వీడియోస్లలో నేను ఒక 4-5 టైమ్స్ కనిపించాను. ఓకే. ఈ వీడియోనే ఫస్ట్ కనిపించడము. అంటే అక్కడ కనిపించాను కానీ జస్ట్ ఇట్లా వినిపిస్తారు. కనిపించాను. అది నేనేనా అని అంత గుర్తుపట్టరు, ఎందుకంటే చుట్టాల దగ్గర అట్లా ఉన్నప్పుడు జస్ట్ అలా కనిపించి వెళ్ళాను. టోటల్ గా కనిపించడం అంటే ఫస్ట్ వీడియో ఇదే. సూపర్. మీ అబ్బాయి ఏమంటుంటాడండి? ఏ క్లాస్ చదువుతున్నాడు? మా అబ్బాయి పెద్ద అబ్బాయి 8th క్లాస్, చిన్న అబ్బాయి 6th. రీల్స్ చేసేది తనేనా? చిన్న అబ్బాయి చేస్తుంటాడు. ఓకే. ఏమంటాడండి? తన వల్లనే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానండి యాక్చువల్ గా. తన ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వల్లనే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. తను చేస్తూ ఉంటాడు, ఇంకా మమ్మీ నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి అని నాకు చెప్తూ ఉంటాడు. ఓకే. ఎంకరేజ్ చేస్తుంటాడు నన్ను బాగా. కుకింగ్ సంబంధించిన వీడియోస్ చూసానండి, తెలంగాణకు సంబంధించిన కొన్ని స్పెషల్ చేస్తూ ఉంటారు. అంటే ఇంట్రెస్టా లేకపోతే ఎవరైనా సజెషన్సా లేకపోతే ఏంటి? అలా ఏం లేదండి, వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ పెడుతుంటారు. ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా కుకింగ్ చేసినప్పుడు ఆ కుకింగ్ వీడియో కూడా పోస్ట్ చేద్దాం అన్నట్టుగా ఆ వీడియోని కూడా చేసి పెడుతూ ఉంటాను. నాకు నచ్చిన కుకింగ్ చేసి పెడుతూ ఉంటాను. కొన్ని వ్యూస్ రాకపోతే ఇబ్బంది అనిపించలేదా? కొంచెం బాధగా అనిపిస్తుంది వ్యూస్ రానప్పుడు, కానీ పర్వాలేదు మళ్ళీ ట్రై చేద్దాం అన్నట్టు మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాను. ప్రతి వీడియోని తగ్గినా సరే మళ్ళీ పెడుతూ ఉంటాను, పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్ గా. తగ్గేదేలే అయితే. రెగ్యులర్ గా 4-5 స్టార్టింగ్ లో అయితే రెగ్యులర్ గా ఒక 3-4 వీడియోస్ అట్లా పెట్టేదాన్ని. ఇంకా వ్యూస్ రానప్పుడు చాలా అప్సెట్ అయ్యి కొన్ని తగ్గించాను, కొన్ని రోజులు పెట్టడం మానేశాను. తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ ఎంకరేజ్ వల్ల మళ్ళీ పెడుతూ ఉన్నాను. ఈ ప్రెసెంట్ అయితే 1-2 వీడియోస్ అట్లా పెడుతున్నాను. ఒక మినీ వ్లాగ్ పెడితే ఒకటి పెద్ద వ్లాగ్ పెడుతున్నాను. అట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారా? ఓకే. డైలీ ఎన్ని వీడియోస్ పెడతారండి? 2-3 పెడుతున్నాను. 2-3 పెడుతున్నారా? మరి ఎడిటింగ్ అవన్నీ ఎట్లా? మొత్తం నేనే చేస్తున్నాను. మీ ఓన్ గా? టోటల్ గా ఎడిటింగ్, వాయిస్ అంతా అంటే మొబైల్ నే చేస్తున్నా ప్రెసెంట్. ల్యాప్టాప్ ఉంది కానీ దాంట్లో కొంచెం నాకు కన్వీనియంట్ గా అనిపించడం లేదు, అందుకని మొబైల్ నే చేస్తున్నాను. సుమన్ టీవీ చూస్తూ ఉంటారా? చూస్తాను. బాగా నచ్చింది ఏంటి మీకు? మీరు రమా రవి గారితో చేస్తుంటారు కదండి, అవి చూస్తూ ఉంటాను ఎక్కువగా. ఓకే. మరి ఇన్ని రోజులు అక్కడ చూసేవాళ్ళు ఇప్పుడు ఫస్ట్ అసలు సుమన్ టీవీ ద్వారానే కనిపిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇక్కడికి వస్తా అనుకోలేదు నేను. ఓకే. వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అసలు ఫ్యూచర్ లో మీరు పెట్టుకున్న టార్గెట్స్ ఏంటి? మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కంటెంట్ ఇద్దామనా లేకపోతే సబ్స్క్రైబర్స్ పరంగా? సబ్స్క్రైబర్స్ పెరగాలని ఉంది, ఇంకా వ్యూస్ రావాలి, ఇంకా నేను కొంచెం ఎక్కువ పొజిషన్ లోకి వెళ్ళాలని ఉంది. ఇంకా మీ నుంచి ఎట్లాంటి కంటెంట్ ఆశించవచ్చు? ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చాలా పెరుగుతూ ఉన్నారు, లాస్ట్ మంత్ ఈ మంత్ ఇట్లా ఎవ్రీ మంత్ గణనీయంగా పెరుగుతున్నారు కదా. సో మీ ఛానల్ నుంచి ఇంకేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా నేను కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను, డైలీ వ్లాగ్స్. మేము విలేజ్లోకి వెళ్ళినప్పుడు ఇంకా బయటికి టూర్స్ అట్లా వెళ్తూ ఉంటాము. రీసెంట్ గా అరకు, ఊటీ అలా కూడా వెళ్ళొచ్చాము, అలాంటి వీడియోస్. నెక్స్ట్ ఇంకా టూర్స్ వెళ్ళినప్పుడు ఆ వీడియోస్, ట్రెడిషనల్ వీడియోస్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను. పూజల వీడియోస్, దేవుళ్ళకి సంబంధించిన వీడియోస్ ని ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను. చాలా మంది యూట్యూబర్స్ తో మాట్లాడినప్పుడు మధ్యలో నేను అసలు ఆగిపోదాం అనుకున్నాను, ఎందుకు వచ్చింది బాధ, నాకు పొద్దున్న రాత్రిని తేడా లేకుండా ఫ్యామిలీని చూసుకోకుండా అని అంటారు. సో మీ లైఫ్లో కూడా అట్లా జరిగిందా? అంటే కొన్నిసార్లు అనిపించింది, ఎందుకులే ఆపేద్దాం, వ్యూస్ రానప్పుడు అనిపించింది. కానీ మళ్ళీ మా వారు ఒక దానికే మీరు అప్సెట్ అయితే ఎట్లా, ఇంకా ట్రై చేస్తూ ఉండు, వస్తుంటాయి, 1-2 వీడియోస్కి రాకపోతే ఆపేస్తావా, ఇంతవరకు తీసుకొచ్చావు కదా, ట్రై చేయి, పర్వాలేదు, ఏముంది లేదు, ట్రై చేసే అని చెప్పారు మా వారు. అందుకని చెప్పేసి అట్లా మా వారి ఎంకరేజ్మెంట్, మా పిల్లలు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు బాగా. మమ్మీ ఇట్లా పెట్టు అట్లా పెట్టు అని చెప్తూ ఉంటారు, చిన్న చిన్న ఐడియాస్ ఇస్తుంటారు, ఈ వ్లాగ్ ఇట్లా చెయ్యి అట్లా చేయి అని చెప్తూ ఉంటారు. అట్లా వాళ్ళ సపోర్ట్తోనే ఒకవేళ డిసప్పాయింట్ అయినా మళ్ళీ వెంటనే చేస్తూ ఉంటాను. మరి పిల్లలు స్కూల్స్ చదువుతున్నారు కదా, మరి వాళ్ళకి టైం కేటాయిస్తూ ఇంట్లో కుకింగ్ చేసుకుంటూ మళ్ళీ మీ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇట్లా టైం సరిపోతుందా? సరిపోతుందండి. నేను మళ్ళీ టైరింగ్ కూడా చేస్తూ ఉంటాను మధ్యలో అప్పుడప్పుడు. పిల్లల్ని పంపిస్తాను, నెక్స్ట్ వీడియోస్ తీసుకుంటాను, నేనే ఓన్గా వీడియోస్ తీసుకుంటాను. ఆ వీడియోస్ని ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసి వస్తుంటాను ఆఫ్టర్నూన్. నెక్స్ట్ ఇంకా ఖాళీ టైంలో స్టిచ్చింగ్ చేస్తుంటాను. యాక్చువల్లీ టైం సరిపోదు, రెగ్యులర్గా స్టిచ్చింగ్ అట్లా ఏం చెయ్యను, ఎప్పుడో ఒకసారి అట్లా చేస్తాను. రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ఇంకా నెక్స్ట్ ఏం కంటెంట్ ఇవ్వాలి, ఎలా చేయాలని చూస్తూ ఉంటాను, ఆలోచిస్తూ ఉంటాను. మీరు చేసిన దాంట్లో మీకు ఫేవరెట్ వీడియో ఏంటి అసలు? మై ఫేవరెట్ వీడియో అంటే చాలా ఉన్నాయి, కాకపోతే నాకు ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో కిచెన్ టూర్కి ఎక్కువ వచ్చినాయి వ్యూస్. ఫేవరెట్ వీడియో అంటే నాకు
మా పిల్లలతో టూర్స్ వెళ్ళిన వీడియోస్ చాలా బాగా అనిపించినాయి. చాలా సహజంగా ఉంటుంది వాళ్ళ ఎంజాయ్మెంట్ కానీ అంతా. టూర్స్ వీడియోస్ చాలా బాగా అనిపించినాయి. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోస్ కూడా కొంచెం అక్కడ నేను కనిపిస్తూ ఉంటాను అక్కడక్కడ, అవి మంచిగా అనిపిస్తాయి. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను నేను కూడా మళ్ళీ ఆ వీడియోస్ని. ఇప్పుడు ఫర్దర్గా మీరు మీ ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి కానీ, ఎందుకంటే చాలా మందికి చాలా అవసరం ఇట్లాంటి సపోర్ట్ కావచ్చు, లేకపోతే చిన్న టిప్స్ అనుకోవచ్చు, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. మీరు ఎట్లాంటి సజెషన్ ఇస్తారు మీ ఎక్స్పీరియన్స్ ద్వారా? యాక్చువల్లీ నేను అయితే ఫస్ట్ ఒక కంటెంట్ అనుకుని ఒక కంటెంట్ పెట్టాను. బట్ నాకు ఆ కంటెంట్లో అయితే ఎక్కువ రాలే వ్యూస్. ఈ కంటెంట్లో అయితే బాగానే వస్తున్నాయి ప్రజెంట్. మీరు ఒక కంటెంట్ అనుకుంటే ఆ కంటెంట్ ప్రకారమే వీడియోస్ పెట్టడానికి ప్రయత్నించండి. ఒక కంటెంట్ మీద వచ్చేసి ఇంకో కంటెంట్ వీడియోస్ పెడితే అంత పాపులర్ అవ్వదు, అంత వ్యూస్ రారు, సబ్స్క్రైబర్స్ కూడా రాకపోవచ్చు. కాబట్టి మీరు ఏ విషయం మీద ఛానల్ పెట్టాలనుకుంటే ఆ విషయం మీదే ఛానల్ పెడితే సక్సెస్ అవుతారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను, స్పెషల్గా మేడం గారికి కూడా. ఓకే, రైట్, థ్యాంక్ యూ.